Good morning, students. Welcome to Hope Foundation, Hyderabad. Today we'll be learning about Microsoft Word. Very good morning, students. I hope you all are doing good. So today we are going to learn the topic about Microsoft Office 2016 version. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకు మెయిన్ 3 అప్లికేషన్స్ వస్తాయి. దానిలో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఈ మూడిట్లో ఫస్ట్ మనం నేర్చుకోబోయే అంశం వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డెస్క్టాప్ క్లియర్గా కనిపిస్తుంది అందరికీ. డెస్క్టాప్ నుంచి మైక్రోసాఫ్ట్కి ఏ విధంగా వెళ్ళవచ్చు అనే ఒక షార్ట్కట్కి ఇవాళ మనం నేర్చుకున్నాం. మొదటగా మీ యొక్క మౌస్ పాయింటర్ని సెర్చ్ బాక్స్కి తీసుకురండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విన్ వర్డ్ అని టైప్ చేసి, సో ఆ విన్ వర్డ్ అనే దాన్ని స్మాల్ లెటర్స్ కూడా చేయొచ్చు, క్యాపిటల్ కూడా టైప్ చేయొచ్చు. చేసిన వెంటనే మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మ్యాక్సిమైజ్ చేసుకుందాం. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మీకు కనిపిస్తుంటాయి. సో ఈ యొక్క డిఫరెంట్ టెంప్లెట్స్లో మనం మొదటగా క్లిక్ చేయాల్సింది బ్లాంక్ డాక్యుమెంట్. అంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి బ్లాంక్ డాక్యుమెంట్ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నాం. సో క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా మనకు ఎంటైర్ వ్యూ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ముందుగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ టూల్ బార్స్. ఎన్ని రకాల టూల్ బార్స్ ఉన్నాయి? ఈ యొక్క అన్ని రకాల టూల్ బార్స్ని మనము వీటిని జనరల్ స్క్రీన్ ఎలిమెంట్స్ అంటారు. మొదటగా మనం తెలుసుకోవాల్సిందంటే ఫస్ట్ బార్ వచ్చేసి టైటిల్ బార్. టైటిల్ బార్ అంటే మనకు ఏదైతే అప్లికేషన్లో మనం యూజ్ చేస్తున్నామో ఆ యొక్క అప్లికేషన్ పేరు ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. ఇక్కడ వర్డ్ అని కనిపిస్తుంది. ఈ యొక్క వర్డ్లో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్ బార్. ఈ టైటిల్ బార్ కింద వచ్చేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, ఇవన్నీ మెనూస్ అన్నమాట. దీన్ని మెనూ బార్ అంటారు. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క మెనూని క్లిక్ చేసినప్పుడు ఆ మెనూకు సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కింద కనిపిస్తూ ఉంటాయి. ఈ కింద ఏదైతే వస్తుందో దీన్ని రిబ్బన్ అంటారు. ప్రతి ఒక్క ఆప్షన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిబ్బన్స్, డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క మెనూ బార్ని మనము ట్యాబ్స్ అని కూడా పిలవచ్చు. ప్రతి ట్యాబ్కి డిఫరెంట్ ఆప్షన్స్. మళ్ళీ ఈ యొక్క రిబ్బన్లో మళ్ళీ డిఫరెంట్ పార్టీషన్స్ కూడా మన ఉంటాయి. మన హోమ్లో చూసుకుంటే క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్ అని, స్టైల్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తుంటాయి. దాని తర్వాత మనకు వచ్చేసి క్విక్ యాక్సెస్ టూల్ బార్. దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఎందుకు అన్నారంటే ఎప్పుడైతే అర్జెంటుగా ఎమర్జెన్సీలో మనము సేవ్ చేయాలన్నా, అండు రీడు చేయాలన్నా ప్రతి దాటికి మనము వేరే ఆప్షన్స్లో క్లిక్ చేసే అవసరం ఉండదు. మనం క్లిక్ చేయాల్సింది ఇక్కడ డైరెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది అండు, రీడు ప్లస్ సేవ్ ఆప్షన్. దాని తర్వాత మనకు వచ్చేసి రూలర్. రూలర్ అంటే తెలుసు కదా పిల్లలు, రూలర్ అంటే స్కేల్. ఈ రూలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక పేజ్ని సెట్ చేసుకోవాలన్నా, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ మార్జిన్స్ సెట్ చేసుకోవడానికి ఈ యొక్క రూలర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రూలర్స్ ఉంటుంది. హారిజాంటల్ రూలర్, వర్టికల్ రూలర్. ఈ రూలర్ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసిందంటే స్టేటస్ బార్. దీన్ని స్టేటస్ బార్ అని ఎందుకు అంటారంటే మనం చేసే డాక్యుమెంట్లో ఏదైతే ఈ వైట్ కలర్ పేజ్ ఉంది కదా, ఈ బ్లాంక్ డాక్యుమెంట్, మనం చేసే ప్రతి ఒక్కటి స్టేటస్ని మనం ఇక్కడ స్టేటస్ బార్లో చూసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని పేజెస్ ఉన్నాయి, మనం ఎన్ని వర్డ్స్ టైప్ చేసాం, ఎన్ని లెటర్స్ టైప్ చేసాం, ఏ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తాం అనే ప్రతి ఒక్క స్టేటస్ మనము స్టేటస్ బార్లో చూసుకోవచ్చు. సో ఈ యొక్క బ్లాంక్ డాక్యుమెంట్ ఎందుకు అన్నారంటే మనం క్లిక్ చేసిన వెంటనే టోటల్ ఎంటీ పేజ్ కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే వర్డ్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తామో ఫస్ట్ మొదటగా మనకు కేవలం ఒకటే ఒక పేజ్ మనకు కనిపిస్తుంది. ఈ యొక్క పేజ్లో ఒక లైన్ మనకి ఇక్కడ బ్లింకింగ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ బ్లింకింగ్ లైన్ అనేది కర్సర్ అంటారు. ఈ యొక్క కర్సర్ ఎక్కడుంటే టెక్స్ట్ మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జూమ్ స్లైడర్. దీన్ని జూమ్ స్లైడర్ అని ఎందుకు అంటారంటే ఈ పేపర్ని మనం చిన్నగా చేసుకోవాలన్నా, పెద్దగా చేసుకోవాలన్నా దీన్ని జూమింగ్ ఆప్షన్ అంటారు.
మనకు అనుకోవచ్చు ఈ జూమింగ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఏ పర్సంటేజ్ వరకు పెట్టుకోవచ్చు అంటే బై డిఫాల్ట్ మనం 100 పెట్టుకుంటే అది కరెక్ట్గా మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. సో మనం పెట్టుకోవాల్సినంత 100%. ఇక జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్ ఇక్కడ నుంచే కాకుండా త్రూ మౌస్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం కంట్రోల్ కీ పట్టుకొని మౌస్ మనం ఈ విధంగా అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేస్తామో ఈ యొక్క జూమింగ్ ఆప్షన్ ఎంతో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు బాటమ్ రైట్ కార్నర్లో జూమ్ పెరుగుతుంది. ఇక్కడ 130%, 140, 150 జూమ్ అవుట్ చేసినప్పుడు మనకు చిన్నగా అయిపోతుంటుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో మన డిఫాల్ట్ పెట్టుకోవాల్సిన పర్సంటేజ్ ఎంత అంటే 100. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క యూజ్ ఏంటి, మనం ఏం చేయొచ్చు అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర కర్సర్ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఒక వర్డ్ నేను టైప్ చేశానో, ఏదైనా ఒక లెటర్ కావచ్చు, ఏదైనా ఒక వర్డ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని టైప్ చేశాను. ఈ యొక్క గుడ్ మార్నింగ్ అనే స్టూడెంట్స్ని ఒకవేళ మీరు సైజ్ పెంచాలనుకున్నా, ఈ యొక్క టెక్స్ట్ని మధ్యలో తేవాలనుకున్నా, ఏ విధంగా ఒక మార్పులు చేయాలనుకున్నా ఆ యొక్క మార్పులను ఏమంటారంటే ఫార్మాటింగ్ అంటారు. ఫార్మాటింగ్ అంటే మేకింగ్ చేంజెస్. ఫార్మాటింగ్ నథింగ్ బట్ మేకింగ్ చేంజెస్. సో ఎటువంటి ఫార్మాటింగ్ చేయాలనుకున్నా, ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకున్నా మొదటగా మనం చేయాల్సింది అంటే ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క సెలెక్షన్ 2 types ఆఫ్ సెలెక్షన్ చూసుకోవచ్చు. ఒకటి మౌస్ ద్వారా చేయొచ్చు, కీబోర్డ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి కర్సర్ ఈ టెక్స్ట్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ యొక్క రైట్ నుంచి లెఫ్ట్కి రావాలంటే మీరు కీబోర్డ్లో పైన షిఫ్ట్ అనే కీని ప్రెస్ చేసి లెఫ్ట్ యారో ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒకవేళ కర్సర్ అనుకోండి లెఫ్ట్ సైడ్లో ఉంది, అప్పుడు ఏం చేస్తాం, షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో మనం ప్రెస్ చేసుకోవాలి. ఇది మనం కీబోర్డ్తో ఈ విధంగా సెలెక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ అదే మౌస్తో చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఒకవేళ కర్సర్ మౌస్ని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి చాలు ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ కర్సర్ రైట్ ఉందనుకోండి, రైట్ నుంచి లెఫ్ట్ను రైట్కి మనం డ్రాగ్ చేయొచ్చు. లేదు ఇంకొకసారి ఆ డ్రాగింగ్ కూడా వద్దనుకుంటే కనుక మనం ఇక్కడ క్లిక్ చేసి 3 times మౌస్ బటన్ని ఫాస్ట్గా క్లిక్ చేసినట్టయితే 1, 2, 3 ఎంటైర్ సెంటెన్స్ అనేది అక్కడ మనకు సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయిన వెంటనే మనం వెంటనే ఒక చిన్న ఇక టూల్ బార్ కనిపిస్తుంటుంది. ఆ టూల్ బార్ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక అక్కడ హోమ్ ట్యాబ్లో మన కింద బి అంటే బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు. ఒకవేళ సైజ్ పెంచాలనుకుంటే ఇక్కడ ఫాంట్ సైజ్ ఉంటుంది, ఫాంట్ సైజ్ కూడా ఈ విధంగా పెంచుకోవచ్చు. తర్వాత ఈ యొక్క టెక్స్ట్ ఒక ఫాంట్ డిఫరెంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫాంట్ స్టైల్. ఇందులో ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ మనం చూసుకొని పెట్టుకోవచ్చు. చాలా స్టైల్స్ ఉంటాయి. మీరు కింద స్క్రోల్ చేస్తున్న కొద్దీ మనకు స్టైల్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్ స్టైల్. సో ఈ విధంగా మనకు నచ్చిన స్టైల్లో మనము టెక్స్ట్ని పెట్టుకోవచ్చు. ఓకే స్టూడెంట్, చూడండి ఇప్పుడు ఈ విధంగా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని రాశాను. ఇదే గుడ్ మార్నింగ్ అనే స్టూడెంట్ని ఒక 2-3 times నాకు కింద కూడా రావాలన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, 2 times క్లిక్ టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మళ్ళీ ఇంకోసారి కావాలి, మళ్ళీ ఏం చేస్తాను గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ విధంగా ప్రతిసారి టైప్ చేసేదానికంటే మన ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే దీన్ని డిలీట్ చేసేసి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క కాపీ అనే ఆప్షన్ మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫస్ట్ క్లిప్ బోర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కాపీ అని హైలైట్ అవుతుంది, చూసారా. ఒకవేళ సెలెక్షన్ లేకపోతే మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ హైలైట్ కాదు. మనం ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేస్తామో అప్పుడే కాపీ అనే ఆప్షన్ని హైలైట్ అవుతుంది. కాపీ క్లిక్ చేసిన తర్వాత కర్సర్ ఇక్కడ సెలెక్షన్ తీసేయండి. మీరు మనం టెక్స్ట్ ఈ యొక్క వర్డ్ డాక్యుమెంట్ ఎక్కడైనా క్లిక్ చేసినట్టయితే ఆ సెలెక్షన్ వెళ్ళిపోతుంది. కర్సర్ కిందికి తేవాలంటే ఏం చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే మనం పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం పేస్ట్ చేసుకోవచ్చు. దీనే
కాపీ పేస్ట్ అంటారు. చాలా బాగుంది కదా స్టూడెంట్స్. సో దీని తర్వాత ఒకవేళ ఈ మౌస్ ద్వారా కాకుండా కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు అనే విషయాన్ని కూడా చూసుకుందాం. సో దీన్ని మళ్ళీ యథావిధిగా నేను వీటిని అన్నిటిని డిలీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసి షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ సి నొక్కిన తర్వాత సెలెక్షన్ తీసేసి కర్సర్ని కిందికి తేవాలి. ఏ విధంగా తీసుకురావచ్చు కిందికి? ప్రెస్ ఎంటర్ కీ చేసిన తర్వాత కంట్రోల్ వి ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, ఇది షార్ట్ కట్ కీ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే స్టూడెంట్, ఒక్క నిమిషం. ఓకే స్టూడెంట్, ఈ విధంగా షార్ట్ కట్ కీ యూజ్ చేయడం ద్వారా ఈ విధంగా మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఒకవేళ వెంటనే వీటిని అన్నిటిని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా క్లిక్ చేసి డ్రాగ్ చేసి మనం డిలీట్ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు డిలీట్ అనే టెక్స్ట్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలనుకుంటే కనుక కంట్రోల్ జెడ్ అంటే అండు. కంట్రోల్ జెడ్ అంటే ఏంటి? అండు. మళ్ళీ డిలీట్ అనే టెక్స్ట్ని తిరిగి మనం తీసుకురావచ్చు. మళ్ళీ డిలీట్ కొడితే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడితే మళ్ళీ తీసుకురావచ్చు. ఈ విధంగా మనం ఏదో బై మిస్టేక్గా డిలీట్ చేసినా కూడా మనం కంగారు పడే అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ షార్ట్ కట్ కీ ఉంది కాబట్టి కంట్రోల్ జెడ్ అంటే మళ్ళీ తిరిగి మనం వెళ్ళిపోయిన టెక్స్ట్ మళ్ళీ తీసుకురావచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా నేను సెలెక్ట్ చేసినప్పుడు షార్ట్ కట్ కీ ద్వారా కంట్రోల్ ఏ కూడా ప్రెస్ చేయొచ్చు. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. సో మీకు ఎన్ని పేజెస్ ఉన్నా ఎంత టెక్స్ట్ ఉన్నా వెంటనే ఎంటైర్ పేజ్ ఎన్ని పేజెస్ ఉన్నా పర్లేదు ఫ్రమ్ టాప్ టు బాటమ్ వెంటనే సెలెక్ట్ అయిపోతుంది. అది కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, డిలీట్ అయిపోయింది. సో మనం ఇంకొక మెయిన్ ఆప్షన్ చూసుకున్నాం, అదేంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్. ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసుకుందాం. దానికంటే ముందు మనం కొద్దిగా టెక్స్ట్ టైప్ చేసుకుందాం. Hello students, today we are going to learn about find and replace option. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మీకు కావాలంటే ఏదైనా టెక్స్ట్ టైప్ చేయొచ్చు. ఈ విధంగా టైప్ చేశాక దీన్ని కొద్దిగా మోడిఫై చేస్తాం. ఆ మోడిఫికేషన్ని ఏమంటారు? ఫార్మాటింగ్ అంటారు. సెలెక్ట్ చేసి కొద్దిగా ఈ విధంగా ఎక్కువ నుంచి ఫాంట్ సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే గ్రో ఫాంట్ ఈ హోమ్ ట్యాబ్లో ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇంక్రీజ్ ఫాంట్. దీని ద్వారా కూడా మనకి ఎంత కావాలంటే అంత మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇది మొత్తం సింగిల్ లైన్లో రావాలని కొద్దిగా రెడ్యూస్ చేస్తే చాలు. డిక్రీజ్ ఫాంట్ సైజ్, ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అండ్ ఇక్కడికి వచ్చేసి డిక్రీజ్ ఫాంట్ సైజ్. సో దీని వెంటనే ఏం చేస్తున్నాను? సెలెక్ట్ చేసి కాపీ యొక్క షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ సి. లేదా ఇక్కడ మీరు ఇక్కడ ఓన్లీ హోమ్ ఆప్షన్లో కాపీ క్లిక్ చేసినా పర్లేదు. తర్వాత వెంటనే సెలెక్షన్ తీసేసి కర్సర్ని కిందకి తీసుకురావాలి. ప్రెస్ ఎంటర్ కీ టు బ్రింగ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ లైన్. దెన్ ఇమీడియట్లీ క్లిక్ ఆన్ ద పేస్ట్ ఆప్షన్. ఈ విధంగా పేస్ట్ చేసినా పర్వాలేదు, లేదా షార్ట్ కట్ కీ ద్వారా కంట్రోల్ వి కొట్టినా కూడా పర్వాలేదు. ఈ విధంగా సో ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాపీ పేస్ట్ మనం చేసుకున్నాము. కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఓన్లీ 1 పేజే ఉంది. ఎప్పుడైతే కంటిన్యూగా పేస్ట్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఎప్పుడైతే ఫస్ట్ పేజ్ ఫిల్అప్ అవుతుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ కూడా మనకు వచ్చేస్తుంటుంది. చూడండి, కంట్రోల్ వి నేను వెంటనే కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఉంటున్నాను, ఇక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఇదే విధంగా కంటిన్యూ పట్టుకున్నాను అనుకోండి, సో ఈ విధంగా ఫాస్ట్గా కూడా నేను పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఎన్ని పేజెస్ పేస్ట్ చేస్తాను తెలుసా? అది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఒకవేళ మనం ఎన్ని పేజెస్ పేస్ట్ చేస్తామో చూడాలనుకుంటే మనం మొదటగా నేర్చుకున్న విషయం ఏంటి? స్టేటస్ బార్. ఇక్కడ స్టేటస్ బార్ చూడండి, నా దగ్గర 10 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అనుకోవచ్చు 10 of 10 అంటే అర్థం ఏంటి?
నా దగ్గర 10 పేజెస్ ఉన్నాయి, కాకపోతే నేను 10th పేజ్లో ఉన్నాను అని అర్థం. చూడండి, నా కర్సర్ వచ్చేసి 10th పేజ్లో ఉంది, అందుకని కదా 10/10. ఒకవేళ ఈ కర్సర్ని కొద్దిగా పైకి స్క్రోల్ చేసి నేను నెక్స్ట్ పేజ్లో పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 9/10. అంటే నాకు దగ్గర టోటల్ 10 పేజెస్ ఉన్నాయి, నా కర్సర్ మాత్రం 9th పేజ్లో ఉందని అర్థం. ఒకవేళ ఇదే కర్సర్ని నేను వేరే పేజ్లో పెట్టాను, అప్పుడు మనకి ఏమవుతుంది, క్లిక్ చేశాను, ఇక్కడ 8/10. అంటే నాకు కర్సర్ 8th పేజ్లో ఉంది, కాకపోతే నా దగ్గర టోటల్ 10 పేజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను లాస్ట్ పేజ్కి వచ్చేస్తున్నాను స్క్రోల్ చేసి మౌస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10th పేజ్లో ఉంది కర్సర్. ఈ యొక్క 10th పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళచ్చు, మనం తెలియకుండా ఏం చేస్తాం, స్క్రోల్ చేస్తూ స్లోగా స్క్రోలింగ్ చేస్తూ అది ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. అలా చేయడం ద్వారా మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. సో మనం టైం సేవ్ చేసుకోవడానికి షార్ట్ కట్ కీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చేసి కీబోర్డ్ పైన Ctrl+Home ఎప్పుడైతే నొక్కుతామో వెంటనే లాస్ట్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్కి మనం వచ్చేస్తాం. చూడండి, ఇప్పుడు మీరు స్టేటస్ బార్ దగ్గర చూడొచ్చు, ఇక్కడ స్టేటస్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే 1/10. అంటే మై కర్సర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పేజ్ అండ్ ఐ హ్యావ్ టోటలీ 10 పేజెస్. ఇదే కర్సర్ని ఎండ్ ఆఫ్ ది పేజ్ అంటే చివరి పేజీకి అంటే 10th పేజీకి తీసుకురావాలంటే కనుక అదే కంట్రోల్ ఎండ్ అని కొట్టాలి. కీబోర్డ్ పైన ఎండ్ అనే కీ ఉంటుంది, కంట్రోల్ ఎండ్ ప్రెస్ చేసినట్టే మనం ఎండ్ ఆఫ్ ది పేజ్కి వచ్చేస్తాం. చూస్తారా పిల్లలు, ఈ యొక్క షార్ట్ కట్ కీస్ నేర్చుకోవడం ద్వారా ఎంతగానో ఉపయోగం మనకుంది. సో కంట్రోల్ హోమ్ అంటే ఫస్ట్ పేజ్కి వస్తాం, కంట్రోల్ ఎండ్ కొడితే ఎండ్ ఆఫ్ ది పేజ్ అంటే లాస్ట్ పేజ్కి వస్తాం. సో ఇది బాగానే ఉంది, ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. ఒకవేళ కనుక నేను సెకండ్ పేజ్కే వెళ్ళాలి, 5th పేజ్కే వెళ్ళాలి, 9th పేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అప్పుడు ఇంకొక షార్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు, దాన్నే Ctrl+G అంటాం. Ctrl+G అంటే గో టు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ Ctrl+G కొట్టిన వెంటనే ఒక చిన్న డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. అక్కడ ఫైండ్ అండ్ రీప్లేస్ అని ఉంది, దాని కింద చూడండి ఎంటర్ పేజ్ నంబర్. ఇక్కడ మనం ఎప్పుడైతే పేజ్ నెంబర్ని ఎంటర్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే పేజ్ చూడాలనుకున్నారో లేకపోతే ఆ పేజ్కి వెళ్ళాలనుకున్నారో ఆ పేజ్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ గో టు అని ప్రెస్ చేసినట్లయితే మనం వెంటనే 5th పేజ్కి వచ్చేస్తాం. మనం 5th పేజ్లో ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది, వెంటనే మనం స్టేటస్ బార్లో చూసుకోవాలి. చూడండి 5/10. సో స్టేటస్ బార్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఒకవేళ అనుకోండి నేను 3rd పేజ్కి వెళ్ళాలి, నెంబర్ 3 ప్రెస్ చేసి గో టు అన్నాం అనుకోండి, మనం వెంటనే 3rd పేజ్కి వచ్చేసాం. సో ఈ విధంగా ఈ యొక్క గో టు ఆప్షన్ ద్వారా మనం చాలా ఫాస్ట్గా ఏ పేజ్ కంటే ఆ పేజ్కి మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. ఓకేనా పిల్లలు, సో మనము గో టు ఆప్షన్ అనే విషయాన్ని మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. లెట్ us క్లోజ్ దిస్ విండో. నౌ ఇంకొక మెయిన్ టాపిక్ ఇవాళ నేర్చుకున్నాము. ఆ టాపిక్ వచ్చేసి ఫైండ్ అండ్ రీప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, కదా నేను 10 పేజెస్లో చాలా టెక్స్ట్ ఉంది నా దగ్గర. ఈ యొక్క టెక్స్ట్లో ఎంటైర్ టెక్స్ట్లో ఒక పర్టికులర్ వర్డ్ని నేను ఎక్కడో పెట్టాను, కానీ అది వెతకడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో టెక్స్ట్ రాశాను, కానీ అది ప్రతి పేజ్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళడం కొద్దీ నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కానీ నేను అనుకున్న వర్డ్ని నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ చేసినా నాకు చాలా టైం పడుతుంది. సో అందుకని ఏం చేయొచ్చు, మనం ఒక ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫైండ్ అంటే వెతకడం, కనుక్కోవడం, మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఫైండ్ అనే ఆప్షన్ని తెలుసుకోవడానికి ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనం డైరెక్ట్గా షార్ట్ కట్ కి Ctrl+H అని కొట్టవచ్చు. Ctrl+H అని కొట్టిన వెంటనే మనకి ఇక్కడ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి మనకు. ఒకటి ఫైండ్ ఆప్షన్, రీప్లేస్, గో టు. సో మనం ఫస్ట్ ఏంటి, ఫైండ్ అనే ఆప్షన్ చూసుకోవాలి. ఫైండ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే వర్డ్ మీరు వెతకాలనుకున్నారో ఆ వర్డ్ని ఇక్కడ టైప్ చేసి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టుడే అని ఎక్కడ ఉంది చూడాలనుకో, TODAY టుడే టైప్ చేసి ఇక్కడ ఫైండ్ అని కొట్టండి. ఫైండ్ నెక్స్ట్. చూడండి టుడే ఎక్కడ ఉందో మొత్తం చూపిస్తుంది, టుడే అని. సో ప్రతి పేజ్లో మనకు ఎక్కడెక్కడ ఉందో మొత్తం క్లియర్గా మనకు సిస్టమ్ మనకు చూపిస్తుంది. చూసారా పిల్లలు ఎంత ఈజీగా ఉందో, ఈ విధంగా చూసుకోవచ్చు.
ఇంకా చాలు అనుకుంటే కనుక మీరు దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కర్సర్ వెంటనే ఫస్ట్ పేజ్కి రావాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్కి కంట్రోల్ హోమ్. ఇప్పుడు వచ్చేసి రీప్లేస్ అంటే ఏంటి చూసుకుందాం. రీప్లేస్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళి ఒక ఎంతో కాస్ట్లీ పెన్ కొన్నారు, 150 రూపీస్ పెట్టి ఒక పెన్ కొన్నారు. పెన్ కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పెన్ను మీరు ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టారో ఆ పెన్ను రాయడం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెంటనే షాప్కి వెళ్ళి ఆ పెన్నుని ఎక్స్చేంజ్ చేసుకుంటాం, దాన్ని రీప్లేస్ చేసుకుంటాం వేరే పెన్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ మనం రాసిన టెక్స్ట్లో కూడా రీప్లేస్, ఒక టెక్స్ట్ తీసేసి ఒక వర్డ్, ఒక పర్టికులర్ వర్డ్ నాకు వద్దు, ఆ వర్డ్ బదులు వేరే వర్డ్ కావాలనుకుంటే మనము వెంటనే ఈజీగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హలో స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్. సో ఇక్కడ నేను ఇక్కడ టుడే బదులు టుమారో రాయాలనుకున్నాను. నేను టైప్ చేయాలనుకుంటే ప్రతి వాటిని సెలెక్ట్ చేసి టుమారో, TOMORROW, టుమారో. మళ్ళీ కింది కూడా టుడేని సెలెక్ట్ చేసి మళ్ళీ టుమారో, TOMORROW. ఈ విధంగా టైప్ చేసి, ఈ విధంగా ప్రతి ఒక్కటి టైప్ చేస్తూ వెళ్తే మనకు చాలా టైము అయిపోతుంది. సో ఆ ఒక టైంని సేవ్ చేసుకోవడానికే మనకు ఈ యొక్క రీప్లేస్ అనే ఆప్షన్ చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసుకుందాం. చూడండి, కర్సర్ని ఫస్ట్ లైన్లో పెట్టేసి షార్ట్ కట్ కీ Ctrl+H రీప్లేస్. సో Ctrl+H కొట్టిన వెంటనే మరొకసారి మనకు ఫైండ్ అండ్ రీప్లేస్ అనే డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. సో ఇక్కడ ఫైండ్ వాట్, ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకున్నారో అంటే మార్క్ చేయాలనుకున్నారో ఆ పాత ఓల్డ్ టెక్నిక్ టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసేయాలనుకున్నా? టుడే. సో ఇక్కడ మీరు టుడే అని టైప్ చేయండి, TODAY, టుడే చేసి ఆ టుడే బదులు మీరు ఏమైతే పెట్టాలనుకున్నారో, ఏదైతే నేమ్ ద్వారా రీప్లేస్ చేయాలనుకున్నారో ఆ వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి, TOMORROW, టుమారో. సో ఇక్కడ సిస్టమ్ చూడండి, రీప్లేస్ అంటే కేవలం ఒక్కొక్కటి మాత్రం చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రీప్లేస్ ఆల్ అనుకున్నారో, ఎక్కడైతే టుడే ఉందో అది ఫస్ట్ పేజ్ కావచ్చు, సెకండ్ పేజ్ కావచ్చు, ఒక 10 పేజెస్ వెంటనే చేంజ్ చేయాలనుకున్నా కనుక అప్పుడు మనం రీప్లేస్ ఆల్ అని క్లిక్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా టుడే ఎక్కడైతే ఉందో అంతా టుమారోగా మారిపోయింది. వావ్, ఎక్సలెంట్ కదా. చూడండి, ప్రతి పేజీ మీరు చూసుకోవచ్చు, ప్రతి చోట ఎక్కడైతే టుడే ఉందో అక్కడ టుమారోగా మారిపోయింది. చూసారా స్టూడెంట్స్ ఎంత ఈజీగా ఉందో? ఒకవేళ మనం టైప్ చేయాలనుకుంటే కనుక మనం ఎంతో టైం వేస్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ షార్ట్ కట్ కీస్ని మనం గుర్తుపెట్టుకుంటామో మనము మన వర్క్ని చాలా ఈజీగా మనం స్మూత్గా రన్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫైండ్, రీప్లేస్ అండ్ గో టు ఆప్షన్. క్లోజ్. సో చివరిగా ఇంకొక టాపిక్ తీసుకుందాం, అది వచ్చేసి టేబుల్స్. టేబుల్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మైక్రోసాఫ్ట్ వర్డ్లో చూసుకుందాం. ఇప్పుడు చూడండి, నా దగ్గర 10 పేజెస్ ఉంది. ఈ యొక్క 10 పేజెస్లో ఎంటైర్ టెక్స్ట్ డిలీట్ చేయాలనుకుంటే వాట్ ఇస్ ద షార్ట్ కట్ కీ టు సెలెక్ట్ ఎంటైర్ టెక్స్ట్? ఎస్, Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్, ప్రెస్ ద డిలీట్ కీ. మనకు చూడండి టెక్స్ట్ డిలీట్ అయిపోయింది, టెక్స్ట్తో పాటు పేజెస్ కూడా డిలీట్ అయిపోయాయి. టోటల్ అన్ని పేజెస్ డిలీట్ అయిపోయి బై డిఫాల్ట్ మీకు ఒకటే పేజ్ ఉంటుంది. ఓకే స్టూడెంట్, ఇప్పుడు ఒకవేళ కనుక మీరు చిన్న టైం టేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఈ పేపర్లో మీరు ఎప్పుడైతే మీరు బై డిఫాల్ట్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్ A4 సైజ్ పేపర్ వస్తుంది, అది కూడా వర్టికల్ పొజిషన్ వస్తుంది. ఈ వర్టికల్నే మనము పోర్ట్రేట్ అని అంటాం. ఈ యొక్క పోర్ట్రేట్ అనే పేజ్ని మనం ల్యాండ్స్కేప్లో మార్చాలనుకున్నా, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? అడ్డంగా, హారిజాంటల్. ఈ విధంగా మనకు పేజ్ యొక్క పొజిషన్ని మార్చుకోవాలనుకుంటే మనము లేఅవుట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓరియంటేషన్ క్లిక్ చేసి మనకు పేపర్ పొడుగా కావాలా, అడ్డంగా కావాలా? బై డిఫాల్ట్ మనకు ఎప్పుడు పొడుగానే వస్తుంది, అంటే ఆ పొడుగు వాటిని పోర్ట్రేట్ అంటాం. అడ్డంగా వచ్చే పేపర్ని మనకు ల్యాండ్స్కేప్ అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, ఈ పోర్ట్రేట్ని మనం ల్యాండ్స్కేప్ కింద కన్వర్ట్ చేస్తాం. ల్యాండ్స్కేప్ క్లిక్ చేద్దాం. ల్యాండ్స్కేప్ క్లిక్ చేసిన వెంటనే చూడండి నా పేపర్ ల్యాండ్స్కేప్లో మారిపోయింది హారిజాంటల్గా. ఓకే, నాకు ఇప్పుడు టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాం.
ఇన్సర్ట్కి వెళ్ళిపోయి ఇన్సర్ట్ అంటే ఏంటి, పెట్టడం. ఇన్సర్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చింది ఏదైనా పర్టికులర్ థింగ్ మనం ఇన్సర్ట్ చేసుకోవడం. సో ఏదైనా టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇన్సర్ట్ అనే మెనూలో క్లిక్ చేసి వెంటనే ఇన్సర్ట్ టేబుల్. ఎప్పుడైతే దీన్ని వెంటనే రెండు కలిపి చదువుతామో ఇన్సర్ట్ టేబుల్ అంటే నేను ఏం ఇన్సర్ట్ చేస్తున్నాను, టేబుల్ని. ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేసి మనకు ఎన్ని రోస్ కావాలి, ఫస్ట్ రో, సెకండ్ రో, ఎన్ని కాలమ్స్ కావాలంటే మీరు ఇక్కడ ఏది కూడా క్లిక్ చేసి జస్ట్ మౌస్ పాయింటర్ మూవ్ చేయండి చాలు, అంతే. మనకు ఆటోమేటిక్గా రోస్ అండ్ కాలమ్స్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. ఇంత మటుకు చాలు అనుకుంటే క్లిక్ చేయండి మౌస్, అక్కడ మనకు బాక్స్ వెళ్ళిపోతుంది, ఇక్కడ టేబుల్ కూడా మనకు వచ్చేస్తుంది. ఈ ఉన్న టేబుల్ని కొద్దిగా నేను మోడిఫై చేయాలనుకున్నా, కొద్దిగా ఇంక్రీజ్ చేయాలనుకుంటే కనుక ఒక మనకు సెలెక్టెడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆ పాయింటర్ని మనం ఎక్కడైతే ఈ యొక్క రెక్టాంగిల్ బాక్స్ దగ్గర లేకపోతే స్క్వేర్ బాక్స్ దగ్గర ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో మన పాయింటర్ అనేది డబల్ ఎడెడ్ యారో కింద మారిపోతుంది. డబల్ ఎడెడ్ యారో అంటే రెండు వైపులా మనకు ఒక బాణం గుర్తుంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనము సైజ్ పెంచుకోవచ్చు ఈ విధంగా చూడండి. మళ్ళీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఈ విధంగా. సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్ ద్వారా. సో ఈ విధంగా రోస్ అండ్ కాలమ్స్ని మనము వెంటనే తీసుకోవచ్చు. ఒకవేళ నాకు పర్టికులర్గా ఎన్ని రోసే కావాలి, ఎన్ని కాలమ్సే కావాలనుకుంటే అది ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటో చూసుకుందాం. సో మొదటగా దీన్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ సేమ్ షార్ట్ కట్కి, లేకపోతే ఇక్కడ మనకు టేబుల్ బార్డర్ అని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ టేబుల్ సెలెక్షన్ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ అయిపోయి మనం ఎప్పుడైతే టేబుల్ ఇన్సర్ట్ చేస్తామో వెంటనే ఈ యొక్క మెనూ బార్లో ఒక కొత్త మెనూ మనకు వచ్చేసిన దాన్ని లేఅవుట్ అంటారు. లేఅవుట్కి వెళ్ళిపోతే చూడండి టేబుల్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ వచ్చేసాయి. లేఅవుట్లో వచ్చేసి మనకు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్కి వెళ్ళిపోయి డిలీట్ అండ్ టేబుల్, మొత్తం టేబుల్ మనకు వెళ్ళిపోయింది. నాకు వెంటనే నేను కావాల్సుకున్న రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే కావాలంటే ఇన్సర్ట్కి వెళ్ళిపోయి టేబుల్కి వెళ్ళిపోయి మనము ఇన్సర్ట్ టేబుల్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇక్కడ ఆటోమేటిక్గా చిన్న డైలాగ్ బాక్స్లో ఇక్కడ మనకు అడుగుతుంది ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి. హౌ మెనీ కాలమ్స్ యూ వాంట్, హౌ మెనీ రోస్ యూ వాంట్, దట్ ఈస్ ఓన్లీ కాల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 4 కాలమ్స్ 4 రోస్ కావాలి. చూడండి ఇక్కడ ఈ యొక్క దీన్ని స్పిన్నర్ బటన్స్ అంటాం. ఎక్కువ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్. అయితే 5 రోస్ 5 కాలమ్స్ తీసుకున్న తర్వాత క్లిక్ ఓకే, మనకు వెంటనే టేబుల్ వచ్చేసింది. ఈ యొక్క టేబుల్ ఇంకా చిన్నగా పొడుగా చేయాలనుకుని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని కాలమ్స్ వచ్చాయి, 1 2 3 4 5 1 2 3 4 5 5 రోస్ 5 కాలమ్స్. ఒకవేళ కనుక రైట్ సైడ్లో నాకు ఇంకొక కాలం కావాలనుకోండి, ఇంకొక కాలం కావాలన్నప్పుడు ఈ లాస్ట్ కాలంని సెలెక్ట్ చేసేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా ఏదైనా ఒక సెల్ అంటే ఈ సింగిల్ బాక్స్ని సెల్ అని అంటారు అన్నమాట. ఏదైనా స్టార్టింగ్ పాయింట్లో కానీ ఎండింగ్ పాయింట్లో కానీ రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇన్సర్ట్ కాలం, ఇక మీకు కాలం లెఫ్ట్కి కావాలా రైట్కి కావాలన్న ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. నాకు రైట్ కావాలనుకోండి, రైట్కి మనకి ఇంకో కాలం వచ్చేసేయండి. ఓకే స్టూడెంట్, ఇదే కాలంని నేను ఎట్ ఏ టైం 2 కాలమ్స్ కొత్త 2 కాలమ్స్ ఎంటర్ చేయాలంటే అప్పుడు 2 కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా ఇదే మధ్యలో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కాలం రైట్. సో వెంటనే మనకు 2 కాలమ్స్ వచ్చేసాయి. అదేవిధంగా అదే రోస్ తీసుకోవాలనుకోండి, ఒక రో సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ ఇన్సర్ట్ రో బిలో అంటే ఆ రో కిందికి వస్తుంది మనకు. చూడండి అదే అనుకోండి 3 రోస్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 3 రోస్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ రో బిలో. చూసారా వెంటనే వచ్చేసాయి. ఇది షార్ట్ కట్ కీ. లేదు అంటే కనుక ఇంకొక షార్ట్ కట్ కీ కూడా ఉంది. ఎప్పుడైతే మన పాయింటర్ని ఈ యొక్క లైన్ టాప్ ఆఫ్ ది లైన్కి వెళ్తామో ఇక్కడ ప్లస్ సింబల్ అని వస్తుంది. ప్లస్ అంటే అడిషన్.
ఇక్కడ క్లిక్ చేసి ఏమవుతుంది, ఒక ఎక్స్ట్రా రోని మనం యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా కాలమ్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అదే రో యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ రోకి వెళ్ళిపోయి క్లిక్ చేస్తే ప్లస్ అని క్లిక్ చేయండి బటన్ని, మీకు ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇదే మనకు ఒకవేళ మనకు టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఎక్స్ట్రా వచ్చాయనుకోండి, ఎలా డిలీట్ చేయొచ్చు? ఫస్ట్ రోస్ని డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ రో డిలీట్ చేయాలి. లాస్ట్ రోని సెలెక్ట్ చేసి ఇందాక చెప్పాను కదా, లేఅవుట్కి వెళ్ళిపోయి డిలీట్ రో వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఏ టైం 2 డిలీట్ చేయాలనుకోండి, 2 రోస్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డిలీట్ రోస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 రోస్ డిలీట్ చేయాలనుకోండి, 5 రోస్ని సెలెక్ట్ చేసి లేఅవుట్ డిలీట్ రోస్. చూసారా? అదేవిధంగా కాలమ్స్ కూడా డిలీట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం 4 కాలమ్స్ డిలీట్ చేసి 4 కాలమ్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ లేఅవుట్కి వెళ్ళిపోయి డిలీట్ కాలమ్స్. ఈ విధంగా. ఓకే పిల్లలు, మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా టేబుల్ని ఇన్సర్ట్ చేయొచ్చు, ఏ విధంగా డిలీట్ చేయొచ్చు, ఏ విధంగా రోస్ అండ్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు అనే విషయాన్ని చూసుకున్నాం. ఒకవేళ అనుకోండి కొద్దిగా టెక్స్ట్ రాయాలి, ఇక్కడ నేమ్, సబ్జెక్ట్, మ్యాథ్, సైన్స్, ఇంకొక సబ్జెక్ట్ పేరెంట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనము టోటల్ రాసేసుకున్నాం. లేకపోతే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఏ విధంగా నేను కర్సర్ని నెక్స్ట్ సెల్కి తీసుకెళ్తున్నా అంటే, వేరే సెల్కి మీ కర్సర్ రావాలంటే కనుక కేవలం మీరు యారో కీస్ అంటే డైరెక్షన్ కీస్ యూజ్ చేసుకోవచ్చు. రైట్ యారో అంటే రైట్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది. లేదంటే కనుక కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ ఉంటుంది, ట్యాబ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వెంటనే నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ముందుకు వెళ్తున్న కర్సర్ వెంటనే వెనక్కి రావాలంటే షిఫ్ట్ ట్యాబ్ యూజ్ చేసుకోవచ్చు. మనకు కర్సర్ బ్యాక్ వచ్చేస్తుంది, షిఫ్ట్ ట్యాబ్. కొన్ని నేమ్స్ టైప్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గోపాల్. కర్సర్ కిందికి రావాలంటే ఎంటర్ ప్రెస్ చేయకండి, ఎంటర్ ప్రెస్ చేసి ఏమవుతుంది, మనకు ఆ సెల్ సైజ్ పెరుగుతుంది. చూడండి, మళ్ళీ నార్మల్ అయిపోవాలంటే కంట్రోల్ Z నార్మల్గా. గోపాల్, డౌన్ యారో, వినయ్, హరికృష్ణ, డౌన్ యారో, నెక్స్ట్ చంద్ర అని రాశాను. ఇక్కడ రాసిన తర్వాత నాకు మార్క్స్ ఎంటర్ చేసుకోవాలనుకోండి, కొన్ని మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి కీబోర్డ్లో న్యూమరిక్ కీప్యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది యూజ్ చేసుకుంటే నంబర్స్ మనం చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 54, డౌన్ యారో. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్లో రైట్ యారో. ఈ విధంగా టైప్ చేసుకున్నాక ఒకవేళ మీకు టోటల్ కనిపించాలనుకోండి, సో టోటల్ రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది ఇక్కడ. సో ఆ టోటల్ రావడానికి మనం వెంటనే హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోయి ఎప్పుడైతే మీరు టోటలింగ్ అన్నారనుకున్నారు, సో టోటల్ని చూడాలనుకుంటే సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఆటో సమ్. లేఅవుట్కి వెళ్ళిపోయి ఫార్ములా చూడండి, ఇక్కడ ఫార్ములా ఏమొచ్చేస్తుంది, ఈక్వల్ సమ్ లెఫ్ట్. అంటే ఈ సమ్ అంటే సమ్ ఆఫ్ ది నంబర్ని లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసి ఇక్కడ మనకు యాడ్ చేయాలి. అంటే ఇంగ్లీష్లో 54 + 54 + 45. ముందుగా ఇక్కడ కర్సర్ పెట్టి తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, వెంటనే అంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కౌంటింగ్ అయ్యి ఇక్కడ టోటల్లో వస్తుంది. క్లిక్ ఓకే చేయండి, ఇక్కడ మనకు టోటల్ వచ్చేస్తుంది. మళ్ళీ కర్సర్ని కింద పెట్టేసి మళ్ళీ లేఅవుట్, ఫార్ములా. సో చూడండి, మళ్ళీ ఎబో వచ్చింది. మనకి ఎబో అంటే పైనుంచి టోటలింగ్ వద్దు కాబట్టి మనకి లెఫ్ట్ నుంచి రావాలి. సో మళ్ళీ వెంటనే ఇక్కడ
ఈ అబౌవ్ని తీసేసి లెఫ్ట్ అని టైప్ చేద్దాం, LEFT. సో క్లోజ్ బ్రాకెట్, క్లిక్ ఓకే. మనకు మళ్ళీ ఒకసారి టోటల్ వచ్చేసింది ఆటోమేటిక్. మళ్ళీ కర్సర్ని కింద పెట్టి మళ్ళీ లేఅవుట్కి వెళ్ళిపోయి ఫార్ములా క్లిక్ చేసి వెంటనే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్లో రావాలి. మళ్ళీ లెఫ్ట్ అని టైప్ చేయండి, LEFT లెఫ్ట్, క్లోజ్ బ్రాకెట్ ఓకే. టోటల్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రావాలి టోటల్. కర్సర్ అక్కడ పెట్టేసి ఫార్ములా ఇక్కడ మళ్ళీ అబౌవ్ తీసేసి ఓన్లీ లెఫ్ట్ అని టైప్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేసి ఓకే క్లిక్ చేయండి. మనకు వెంటనే టోటలింగ్ కూడా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇక్కడ నేను పైన హెడ్డింగ్ రాయాలనుకున్నాను కానీ మర్చిపోయాను. సో ఇదే టేబుల్లో నాకు ఎక్స్ట్రా రో ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే రావాలో ఆ కర్సర్ని అక్కడ పెట్టేసి ముందుగా అదే బాక్స్లో రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ రో అబౌవ్ అంటే పైన మనకు వచ్చేసింది. ఇక్కడ నేను హెడ్డింగ్ రాయాలనుకున్నా కానీ హెడ్డింగ్ రాయాలనుకుంటే నాకు ఈ బాక్సెస్ అడ్డంగా వస్తున్నాయి. ఈ డిఫరెంట్ సెల్స్ని ఒక సింగిల్ సెల్ కింద మార్చుకోవాలి. హౌ టు కన్వర్ట్ డిఫరెంట్ సెల్ ఇంటూ సింగిల్ సెల్, ఆ విధంగా మార్చుకోవడానికి దాన్ని మర్జ్ సెల్ అంటారు. మర్జ్ అంటే క్లబ్ చేయడం, డిఫరెంట్ సెల్స్ని అన్నిటిని కలిపేసి ఒక సింగిల్ సెల్గా మారిపోతుంది. ఏ విధంగా మారుతుంది చూడండి. ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్, ఫిఫ్త్ సెల్. సో ఏ విధంగా నేను సెలెక్ట్ చేయగలుగుతున్నా, కర్సర్కి పెట్టి లెఫ్ట్ మౌస్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి. తర్వాత ఎక్కడైనా ఒక చోటు స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ లేదా మధ్యలో సరే రైట్ క్లిక్ చేసి మౌస్ వెంటనే మర్జ్ సెల్ అని ఉంటుంది చూడండి. అక్కడ మర్జ్ అయిపోయి సింగిల్ సెల్ కింద మారిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ హెడ్డింగ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ 2021. ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోయి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, బోల్డ్ చేయొచ్చు, సెంటర్ చేయొచ్చు, ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. మీరు అనేక రకాలుగా మీరు మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ టెక్స్ట్ సైజ్ కూడా పెంచుకోవాలనుకుంటే టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మీరు సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మారిపోయింది. కొద్దిగా టేబుల్ సైజ్ పెంచుకోవాలంటే కనుక పెంచుకోవచ్చు. ఈ విధంగా ఇంకా కొద్దిగా సైజ్ పెంచుకోవాలనుకోండి, సైజు టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా ఓకేనా స్టూడెంట్. ఈ టేబుల్ని ఆటోమేటిక్ అంటే ఆటో ఫార్మాట్ అంటారు. అంటే ఆటోమేటిక్గా కలర్గా రావాలనుకోండి, ఫుల్ టేబుల్ని సెలెక్ట్ చేసేసి మీరు ఇక్కడ లేఅవుట్లో టేబుల్ డిజైన్ ఉంటుంది. ఆ టేబుల్ డిజైన్లో మనకు ఇక్కడ డిఫరెంట్ ఎప్పుడైతే డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్, దీన్ని డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ కలర్ఫుల్ టేబుల్స్ కింద మనం మారిపోతుంది. చూడండి ఏ టేబుల్ ఏ కలర్లో కావాలంటే అటు కలర్ మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా కలర్ఫుల్గా మనకు టేబుల్ వచ్చేసింది. ఇది రైట్ చూసాం, ఎంతో అందంగా మనకు టేబుల్గా తయారైపోయింది. ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్లో. ఈ విధంగా అనేక ఆప్షన్స్ అనేది మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్లో కనిపిస్తుంటాయి. సో I really believe that everybody understood the class today, whatever we learned. Okay students, so last time పైన ఒక చిన్న గ్రాఫిక్ చెప్పి మనము ఈ క్లాస్ని క్లోజ్ చేసుకుందాం. సో మళ్ళీ ఈ టేబుల్ మొత్తాన్ని తీసేయాలంటే Ctrl+A, సెలెక్ట్ ఆల్, డిలీట్. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇన్సర్ట్లో షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. షేప్స్, సో చాలా రకాలైన షేప్స్ ఉన్నాయి మనకు. చూడండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. స్మైలింగ్ ఫేస్ వచ్చింది, క్రైమ్ ఫేస్ తెచ్చుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఫిల్ కలర్. చూడండి ఇక్కడ మళ్ళీ స్మైలింగ్ ఫేస్ చేసుకోవచ్చు, సైజ్ ఎక్కువ తక్కువ కూడా పెంచుకోవచ్చు. చూడండి ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ యొక్క షేప్స్ ద్వారా కూడా మనకు చాలా విధాలుగా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లో షేప్స్కి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లాగ్ తయారు చేయాలనుకున్నాను, ఇండియన్ ఫ్లాగ్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం ఒక రెక్టాంగిల్ బాక్స్. తర్వాత ఇలాంటిది ఇంకొక బాక్స్ కావాలంటే మళ్ళీ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు దీన్ని డూప్లికేట్ చేయాలనుకుంటే కాపీ పేస్ట్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ వచ్చేసింది. చూడండి మళ్ళీ Ctrl+V పేస్ట్, ఇంకొక బాక్స్ వచ్చేసింది. సో ఒకదాని కింద ఒకటి మనం పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే ఇది కూడా
ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ నేను అరేంజ్ చేసిన తర్వాత ఈ బాక్స్ అనేది కరెక్ట్గా అరేంజ్ కాలేదు. ఈ 3 బాక్సులు కరెక్ట్గా ఆటోమేటిక్గా సెంటర్లో అరేంజ్ కావడానికి మూడింటిని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకోండి, నెక్స్ట్ బాక్స్, ఇంకొక బాక్స్ మూడింటిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేప్ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనకు అలైన్ అనేది ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు అలైన్, ఇక్కడ టెక్స్ట్ ఉంది అలైన్. చూడండి, అలైన్ ఆప్షన్కి వెళ్ళిపోయి రైట్ అని కొట్టామనుకోండి, రైట్ నుంచి అన్ని సెంటర్కి వచ్చేస్తాయి కరెక్ట్గా. ఎగ్జాక్ట్లీ మనం సెంటర్లో అలైన్ అవుతుంది. ఇంకా కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి యారో కీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం కలర్ మార్చుకుందాం. లేదంటే దానికంటే ముందు కలర్ మార్చుకొని షేప్ ఫార్మాట్కి వెళ్ళిపోయి ఫస్ట్ మనకు వచ్చేసి ఆరెంజ్ కలర్, లాస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, మధ్యలో వచ్చేసి వైట్ కలర్ ఫ్లాటింగ్ తయారైపోయింది. ఇప్పుడు మధ్యలో నాకు అశోక చక్ర రావాలంటే ఈ విధంగా చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ షేప్స్, ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం, ఈ విధంగా పక్కన పెట్టుకొని రఫ్లో చేసుకుందాం. తర్వాత మనం వెంటనే ఇన్సర్ట్ షేప్స్, ఇక్కడ స్టార్ అని ఉంటుంది, స్టార్స్ అండ్ బ్యానర్స్లో స్టార్లో 24 పోక్స్ ఆ 24 పాయింట్స్ తీసుకొని చిన్నగా మనం ఇక్కడ డ్రాగ్ చేసామనుకోండి, కంట్రోల్ పట్టుకొని వెంటనే దీన్ని కలర్ మార్చుకోవచ్చు. ఫార్మాట్, ఫిల్ కలర్ ఆర్ అవుట్లైన్ కలర్ చేంజ్ చేసుకుందాం, వైట్ కలర్. ఈ విధంగా ఫిల్ కలర్ కూడా వైట్ పెట్టుకుందాం. దీని వెంటనే మనం దీనిలో పెట్టుకుంటే ఈ విధంగా అడ్జస్ట్ అయిపోయింది. చూడండి, సో మనం డైరెక్షన్ కీస్ ద్వారా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ కలర్ బటన్ కూడా క్లిక్ చేసి ముందాకంటే మనకు అశోక్ చక్రలాగా తయారైపోయింది. చూడండి, గుడ్, లుకింగ్ వెరీ నైస్, రైట్. ఇప్పుడు ఇది వేరే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా సెంటర్లో పెట్టేసి అడ్జస్ట్ చేసేసుకుందాం. దీన్ని మనం మధ్యలో పెట్టేసి కొద్దిగా చిన్నగా చేసేస్తాం సర్కిల్ని. ఈ వైట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా సెంటర్లో పెట్టేద్దాం. కావాలంటే కొద్దిగా చిన్నగా చేసుకోవచ్చు, అడ్జస్ట్. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మన నేషనల్ ఫ్లాగ్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా మటుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కావాలంటే మనకు పోల్ కావాలనుకోండి, ఇన్సెట్ షేప్కి వెళ్ళిపోయి ఒక పోల్లా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కలర్ కూడా ఇన్సెట్ చేసుకోవచ్చు, బ్రౌన్ కలర్. ఈ విధంగా ఇంకా కొద్ది పెంచాలనుకోండి, పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకు స్టాండ్ కావాలనుకోండి, షేప్స్ రెక్టాంగులర్ బాక్స్ వచ్చేసి ఈ విధంగా. ఇంకొక బాక్స్ Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, అడ్జస్ట్మెంట్స్, మళ్ళీ Ctrl+V పేస్ట్, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే కలర్ కావాలో మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. షేప్ ఫార్మాట్, షేప్ ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ మనము ఈ కలర్ పెట్టేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా మనము మైక్రోసాఫ్ట్లో చేయనంటే లేదు, ప్రతి ఒక్కటి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి లాస్ట్ ఈ విధంగా చేశాక డిజైన్కి వెళ్ళిపోయి ఇక్కడ బార్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పేజ్ బార్డర్కి వెళ్ళిపోయి మీకు ఇక్కడ ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ బార్డర్ కావాలనుకోండి, క్లిక్ ఓకే, మనకు ఆ బార్డర్ వచ్చేసింది. లేదు నాకు బార్డర్ వద్దు, వేరే పిక్చర్స్ కావాలంటే మళ్ళీ పేజ్ బార్డర్కి వెళ్ళిపోయి ఇక్కడ పేజ్ బార్డర్లో ఆర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ట్లో మీకు ఏదైతే డిజైన్ కావాలో డిజైన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ కావాలనుకోండి, క్లిక్ ఓకే, ఫ్లవర్ వచ్చేసింది. ఇంకా పేజ్ కలర్ కూడా ఉంటుంది, పేజ్కి కలర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా.
చూసారు ఎంత అందంగా అనిపిస్తుందో. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద క్లాస్. సో ఐ వాంట్ యూ టు ఎవ్రీవన్ టు డూ ప్రాక్టీస్ ఎట్ హోమ్. ఇంట్లో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, లేదంటే చాలా కష్టంగా మారిపోతుంది మైక్రోసాఫ్ట్ వర్డ్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎంత ఈజీ అంటే మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. So till then, bye, see you. Thank you so much. Take care everybody.